యాన్నో ఉంటాడు, యాన్నో తిరుగుతుంటాడు, నాన్ లోకల్ అని గానడుమ ఆళ్ళీళ్ళు మాట్లాడితేనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పిఠాపురంలో ఇల్లు కొన్నాడు, భూమి కొన్నాడు. సందు దొరికితే చాలు పోయి సొంతింట్లా ఓ 2-3 దినాలుండి పబ్లిక్ కి ముచ్చట ఎప్పొస్తున్నాడు. గిట్లనే ఇప్పుడు సీఎం చంద్రబాబు సారు కూడా ఏపీలో సొంతిల్లు కట్టుకునే ఇగరం చేసిండు, పూజలు కూడా చేసిండు. పాండ్రి అట్లా అమరావతి దాకా పోయొద్దాం. పొద్దుగాల ముహూర్తం మంచిగా ఉన్నది అన్నట్టు చెప్పినరో ఎట్టనో మరి అయ్యగారులు. అందుకే సీఎం సారు, మంత్రి లోకేష్ సారు ఇంటి వాళ్ళని ఎంట పెట్టుకొని ఇల్లు కట్టుకునే తందుకు భూమి పూజ చేయనీకే పోయిండ్రు. మరిగా దేవుని కార్యమాయే, అందుకే పంచ కట్టుకొని పోయిండు బాబు సారు. పోతనే అందరికంటే ముందుగాల పబ్లిక్ ను అరుచుకున్నాడు. ఓ దిక్కు సీఎం సారు, ఇంకో దిక్కు మంత్రి సారు పబ్లిక్ ను చూడంగానే చేతులు చాపి అందరినీ పాయి రంగ బలకరించిండ్రు. అటెనక ఇంటి జాగల ఊకొని హోమం చేసిండ్రు. మనవాన్ని పక్కపోంటే ఊకబెట్టుకొని పూజలు చేయించిండు ముఖ్యమంత్రి సారు. వెలగపూడిలో ఉన్న సచివాలయం వెనకమర్ర ఈ9 రోడ్డు పక్కపోంటే ఉన్న జాగల ఇల్లు కట్టుకునే తందుకు పూజలు నడిచినాయి. పనులు చాలు చేసిండ్రు. పోయినేడు డిసెంబర్లో వెలగపూడిలో 5 ఎకరాల భూమి కొనుక్కున్నారు సీఎం సార్ ఇంటోళ్ళు. అక్కడనే ఓ రైతు కుటుంబం నుంచి ఎన్ని పైసలైతే అన్ని పైసలు ఇచ్చి జాగ కొనుక్కుండ్రు. ఈ నడమ రిజిస్ట్రేషన్ కూడా ఒడిచిందాట. అందుకే ఇక ఇంటి పనులు సురువు చేసిండ్రు. దగ్గర 1500 గజాల జాగల బందోబస్తుగా కడుతున్నారట ఇల్లు. పనంతా రప్ప ఓడగొట్టి ఏడాదిలోపే ఇండ్లకు పోవాలి అన్నట్టు చూస్తున్నారట. ఇక 5 ఎకరాల జాగా అంటే మస్తు పెద్దదే కాబట్టి సీఎం సార్కు 24 గంటలు బందోబస్తు చేసే జవాన్లకు రూములు, బండ్ల పార్కింగు అన్ని అవసరాలకు తగ్గట్టు కడతారట. సీఎం సార్ ఇల్లు అంటే ఎప్పుడు ఎవరిలో ఒకళ్ళు వస్తుంటారు, పోతుంటారు. పండుగల పబ్బాలకు కార్యకర్తలు వచ్చిపోతుంటారు. అందుకే అన్ని తీర్ల సవలతులు చేస్తారట. ఏమైనా ఇన్నొద్దులకు ముఖ్యమంత్రి సారు అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటాండు అని కుసైతున్నారట సైకిల్ పార్టీ వాళ్ళు.